కష్టమును బట్టి నువ్వు కృంగిపోతూ బాధపడుతూ దుఃఖిస్తూ నాకు సహాయం చేసేవారు ఎవరున్నారని నువ్వు ఆశపడుతూ కోసం ఎదురు చూస్తున్నావేమో. దావీదు పొందిన కష్టాలు మనం పొందామా? దావీదైతే కొండల వెంబడి, గుట్టల వెంబడి, ప్రాంతాల వెంబడి పారిపోతున్నాడు కదా. ఆయన ఎంత ధైర్యంగా మాట్లాడాడు. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేనైతే పచ్చని ఒలివ చెట్ల వలె ఉన్నాను. దేవుడు తోడున్నప్పుడు ఒక విశ్వాసి పలికే గంభీరమైన గొప్పదైన మాట అది. దేవుడు తోడుగా ఉన్నాడని గుర్తించగలగడము దావీదు యొక్క ఆశీర్వాదం. మరి నీవు గుర్తిస్తున్నావా దేవుడు నీకు తోడై ఉన్నాడని? దావీదు తన కష్టకాలంలో ఆయన ఆదరించిన వారు ఎవరూ లేరు. ఒక్కడే ఎన్ని ప్రాంతాలకు పరిగెత్తాడు. దేవుని కృపయందు నమ్మికయించాడు. నీవెందుకు దేవుని కృపయందు నమ్మికయించట్లేదు? నీకెందుకు ఎవరో ధైర్యం చెప్పేంత వరకు నీకెందుకు ధైర్యం వస్తలేదు? ఎవరో నీకు ధైర్యం చెప్పాలా? దావీదుకి ఎవరు ధైర్యం చెప్పారు? దావీదు దేవుని సంపూర్ణంగా విశ్వసించాడు. విశ్వసించే వానికి ఎవరు ధైర్యం చెప్పే అవసరం లేదు.